హాయ్ అండి. ఇగో పెసరపప్పు ఒక గ్లాసు, చిన్న గ్లాసులు. ఇగో పచ్చి చింతకాయలతో పప్పు సాంబార్ పెట్టుకుందాం మనం. ఇగో ఇగో చేతికి ఎన్ని వచ్చినాయి చూసిరా. ఇగో ఇన్ని చింతకాయలు ఉడకబెట్టుకుందాం. ఈ చింతకాయల నీళ్ళు పోసుకొని మంచిగా ఉడకబెట్టుకుందాం. కొన్ని నీళ్ళు పోసుకొని ఇగో పచ్చిమిర్చి, ఇగో ఈ పచ్చిమిరపకాయలు ఇవి అద్దపావు తీసుకున్నా, ఒక 5-6 గల్ల తీసిన, ఎందుకంటే అవి కోసేసుకుందాం మనం. ఇవేమో దంచేసుకుందాం. ఎల్లిపాయ, జీలకర్ర, టమాటాలు, ఒక 3 టమాటాలు చిన్నవి, ఇక 3 ములక్కాయలు, 3 ములక్కాయలు, ఇక బెండకాయలు, ఇక వంకాయలు, ఇగో ఈ మిర్చి కోసేసుకుందాం మనం సాంబార్లో. ఓకేనా. పప్పు అయితే కడిగి పొయ్యిన పెట్టుకుందాం. పప్పు కడిగి పప్పు మెత్తగా ఉడికే అంతసేపు ఇగో ఇవన్నీ మనం తయారు చేసి పెట్టుకుందాం. ఇవి కోసుకుందాం. ములక్కాయలు, ఇగో బెండకాయలు కోసుకుందాం. ఇగో ఈ మిర్చి, ఈ వంకాయలు, టమాటాలు ఇవన్నీ కోసుకొని, ఎల్లిపాయ, జీలకర్ర, ఇక ఎల్లిపాయ పొట్టు తీసుకొని పెట్టుకుందాం. ఓకే. గ్యాస్ వెలిగించుకుందాం. పప్పు సిమ్లో పెట్టుకోవాలి. మంచిగా సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మంచిగా మెత్త ఉడుకుతుంది. ఈ పప్పు వినా మూత పెట్టద్దు, లేకుంటే అంతా వంగిపోతుంది. ఇక పప్పు కడిగి పప్పుడికి అన్ని నీళ్ళు పోసుకోవాలి. ఈ చింతకాయల గ్లాస్ నీళ్ళు పోసిన, చింతకాయలు కూడా ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడికే అంతసేపు సిమ్లో పెట్టుకోవాలి. ఇట్లా సిమ్లో పెట్టుకొని చింతకాయలు పెట్టుకోవాలి. ఈ చింతకాయల మీద కూడా మూత పెట్టద్దు. ఇవన్నీ మనం తయారు చేసుకుందాం. పప్పుడికి అంతసేపు ఇక చింతకాయలు ఉడికినాయి. చింతకాయలు మనం తీసి పక్కకు పెట్టుకుందాం. పప్పు ఉడుకుతుంది. ఇలా నీళ్ళన్నీ ఇట్లా అంపుకుందాం ఎర్రగిన్నెలకు. నీళ్ళు పంపుకున్నాక ఇలా పోసుకొని మళ్ళీ చల్లీలు పోసుకుందాం. ఇలా చల్లారితే చల్లీలు పోసుకుంటాం. ఈ పచ్చిమిరపకాయలు మనం మెత్తగా దంచుకుందాం. ఇక అంతకన్నా ముందు కొన్ని ఉల్లిపాయలు వేసుకొని ఇవి పోపు వేసుకుందాం. కొద్దిగా దంచి పెట్టుకుందాం. పెద్దగా దంచి పెట్టుకుందాం. ఇవి పోపులు వేసుకుందాం. ఈ ముద్ద పోపు వేసుకుందాం. ఈ ఉల్లిపాయ, జీలకర్ర ఉన్నదిగా, ఈ రోట్లు వేసుకొని ఇక మిరపకాయలను ఉప్పు వేసుకొని, ఇక ఒక చెంచా ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకుందాం. ఇక మిరపకాయలు మంచిగా మెత్తగా దంచుకుందాం. మెత్తగా దంచుకొని పప్పులు వేసుకుందాం. అయ్యో పప్పు ఉడికింది మెత్తగా. ఇలా మనం ఏం వేసుకోకుండా ఉట్టిదే పప్పు ఇట్లా మెత్త ఉడకాలి. మెత్త ఉడికినాక ఇప్పుడు మనం ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా అయ్యో పసుపు వేసుకొని మంచిగా కలబెట్టుకొని కలిపినాక ఇప్పుడు మనం మిరపకాయలు దంచుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, ఇగో ఈ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయల ముద్ద మెత్తగా దంచుకున్నాం. ఇట్లా ఎల్లిపాయ, జీలకర్ర వేసుకొని దంచుకున్నాక ఇగో ఈ ముద్ద తీసుకొని మనం ఇప్పుడు పప్పులు వేసుకోవాలి. ఇగో వేసుకొని మంచిగా పప్పు ఈ కారం మంచిగా కలుపుకోవాలి. కారం మంచిగా కలుపుకొని ఇది మళ్ళీ ఉడకాలి. కాసేపు కలుపుకున్నాక ఇక అన్ని కూరగాయలన్నీ మనము ములక్కాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కోసి పెట్టుకున్నాం కదా ఇలా అన్ని గిన్నెలో. ఇవన్నీ ఇప్పుడు ఇగో పప్పులో పోసుకోవాలి. పప్పులో పోసుకొని ఈ పప్పుతో పాటు కారం,
ఇగో ఇవి కూరగాయలు అన్నీ మంచిగా ఉడకాలి కొద్దిసేపు, ఒక 10 నిమిషాలు ఉడికింది అనుకో, కారం అంతా మంచిగా ఇగో ఈ ముక్కలకు మంచిగా పడుతుంది. కారం కానీ కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పప్పును మంచిగా కలపాలి. ఉప్పు కారం మంచిగా పడుతుంది వీటికి వక్కలకు. ఎందుకంటే మనం ఫ్రై చేసి వేస్తాం కదా, వేస్తే ఏంటంటే ఇక చేదత్తాయి కొద్దిగా, అందుకే ఇగో ఇట్లా ఇగో ఇప్పుడు మంచిగా ఉడుకుతాయి. ఇగో అప్పుడు కొద్దిసేపు ఉడకాలి. ఇవి ఉడకాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి. కొద్దిగా ఉమ్మగిలినట్టు మంచిగా ఉడుకుతాయి వక్కలు. ఉడికేంతసేపు ఇక మనం చింతకాయలు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ చింతకాయలు మంచిగా పిసుకోవాలి. రసం ఇందులో ఎంత రసం వెళ్తుందో, మనకు అందులో ఎంత రసం పడుతుందో ఆ రసం పిసుకోవాలి మనం. ఈ చింతకాయలు పప్పుచారుకు సరిపోతాయి, ఆ పప్పుకు సరిపోతాయి. ఎందుకంటే కొలత కొద్ది వేసిన కదా నేను, పావుకిలో కొంచెం తక్కువ వేసిన చింతకాయలు. పుల్లటి చింతకాయలు అయితే కొంచెం చూసుకుంటా మళ్ళీ మనం పులుసు పోసుకుంటే అయిపోతుంది. ఇందులో ఎంత వెళ్తుందో అంత పులుసు మనం తీసుకుందాం. వక్కలు మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం కదా, వక్కలు పప్పులు వేసుకొని ఇట్లా ఉడుకుతానే చూసారా, ఇట్లా మంచిగా ఉడికినాయి అనుకో మంచిగా కారం పడుతుంది. వీటికి మనం వక్క తిన్నా కానీ ఎంత సప్పగా రావు. ఉప్పు కారం మంచిగా పట్టిందా. ఇక ఇప్పుడు మనం పిసికి పెట్టుకున్న పచ్చింతకాయల చారు మనం ఎంత వెళ్తే అంత, ఇలా ఆ పంటలు ఎంత వెళ్తే అంత పోసుకోవాలి. మనకు కొంచెం పుల్లగా అనిపించింది అనుకో, మళ్ళీ కొన్ని వాటర్ పోసుకుంటే అయిపోతుంది నీళ్ళు. ఇట్లా చిక్కగా అనిపించింది అనుకో, చిక్కగా అనిపించినా కానీ ఇట్లా గంట జోరక మంచిగా చేసుకుంటే ఇవన్నీ వక్కలన్నీ మళ్ళీ మసలాలే. ఇంకొక 10 నిమిషాలు మసలాలే. అందులో ఉప్పు ఉన్నదా లేకుంటే పుల్లగా అయితే కొన్ని వాటర్ పోసుకోర్రి, సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. కొంచెం పుల్లగా తింటే కొంచెం వాటర్ పోసుకుంటే ఆడికాడికి మంచిగా సెట్ అవుతుంది. ఇక ఇది ఇప్పుడు మంచిగా మసలాలి. ఇక ఒక 10 నిమిషాల సేపు మసలు పెట్టుకుందాం. ఇక కొంచెం పుల్లగా అనిపిస్తుంది. ఇక చిన్న గ్లాసు నీళ్ళు, మీరు పుల్లగా తినేటట్టు ఉంటేనే ఉంచుకోర్రి, లేకుంటే ఇక ఒక చిన్న గ్లాసు అయితే నీళ్ళు పట్టినాయి. కొంచెం పుల్లగా అనిపించింది. ఇప్పుడు ఒక 10 నిమిషాల సేపు మరగాలి. ఇది మూత పెట్టుకోకూర్రి, పొంగుతుంది. ఇక పప్పుచారు అయితే మసిలింది. మనం పోపు పెట్టుకుందాం. ఇక మంచిగా 10 నిమిషాల సేపు మసిలింది. ఇక పోపు పెట్టుకుందాం. దించి పక్కన పెట్టుకుందాం. స్టవ్ బంద్ చేసి మనం పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. మనం పోపు పెట్టుకుందాం. ఒక పావుడు విన కొంచెం నూనె పోసుకుందాం. ఇప్పుడు లేచిన కదా, చింతకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ పప్పు మంచిగా కొలతలు ఆడికాడికి సరిపోయినాయి. కొంచెం పుల్లగా ఉన్నదని చెప్పినా కదా, అప్పుడు చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోమన్నా, అప్పుడు మంచిగా సరిపోయినాయి. ఇక మనం పోపుత్తులు వేసుకున్నాం. ఇవి కొంచెం మంచిగా చిటపట్లాడాలి. ఉంటే కళ్యామాకు, ఉల్లి ఆకులు, మెంతి ఆకు ఇవన్నీ వేసుకోవచ్చు మంచిగా ఉంటే. ఇవి కళ్యామాకు కూడా ఇప్పుడు ఎంతకంటే ఉంటుంది కదా, ఎంత కమ్మగా అంటే ఎంత కమ్మగా ఉంటుంది పప్పు. పోపుతుగాలని కొంచెం బగారాకున్న కొంచెం పువ్వు వేసుకోవాలి. పువ్వు వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని మళ్ళీ కొంచెం మనం
కొంచెం పసుపు వేసుకుందాం తాలింపు. ఇప్పుడు మనం వెల్లిపాయ ముద్ద దంచుకున్నాం కదా, ఈ వెల్లిపాయ ముద్ద పోపులు వేసుకొని దించుకున్నాము. సోపు కాలింది, మంచిగా గోలింది. ఇక పప్పులో ఇట్లా బెండకాయలు, వంకాయలు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫస్ట్ తీసుకొని మనం ఇట్లా నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకుంటే ఏంటంటే మంచిగా ఉంటాయి అన్నట్టు, కలర్ ఉంటుంది. అక్కలన్నీ ఫస్ట్ వేసుకోవాలి. ఈ అక్కలన్నీ ఇట్లా దేవుకొని గంటతోనంటే ఇట్లా వస్తాయి. పచ్చి చింతకాయలతోని అన్ని వెరైటీలు అంటే అన్ని వెరైటీలు అన్నీ చేసుకోవచ్చు మంచిగా. నేను చూపించినవి అన్నీ చేసుకొని కమ్మగా ఉన్నాయి. సాంబారు, పచ్చింతకాయల సాంబారు రెడీ. ఎంతో ఇష్టమైన పచ్చింతకాయల సాంబారు, పచ్చిమిరపకాయలు, పచ్చింతకాయల సాంబారు రెడీ. ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుంది. పచ్చింతకాయలు, పచ్చిమిరపకాయలు, మనం ఉంటే సొరకాయలు కూడా వేసుకోవచ్చు. ఇక పచ్చింతకాయల పప్పుచారు, పచ్చింతకాయలు, పచ్చిమిరపకాయలు పప్పుచారు రెడీ పెసరపప్పుతో. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. నా వంటలు ఎట్లున్నాయో ఎవరు చెప్తలేరు. చేయండి, చేసుకోండి, చేసి చెప్పండి. కొత్తిమీరతో కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయల పప్పుచారు రెడీ.